అప్పుడప్పుడు మా సిఐడి కాప్స్ కూడా సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటో అస్సలు అర్థం కాదు. ఓ కేసులో ఒక అతను, నేను ప్రామిస్గా చెప్తున్నానండి, హత్య జరిగినప్పుడు నేను డోర్కి అవతలే ఉన్నానని మాకు చెప్తుంటాడు. ఇక మరోవైపు మా డాక్టర్ గారు, ఇంకేముంది, ఆయన సంగతి మీ అందరికీ తెలిసిందేగా. ఆయన గారు పట్టుకున్న కుందేలుకి 3 కాళ్లే అని వాదిస్తారు. వీడెవడో అబద్ధం చెప్తున్నాడు, అసలు హత్య జరగలేదని ఆయన తేల్చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీడు తలుపు వెనకల ఉన్నప్పుడు హత్య జరగలేదు అని. ఇక మేమేం చేయాలి చెప్పండి? ఏ అమ్మాయి హత్య అయితే జరిగిందో ఆ అమ్మాయి ఆ తలుపు వెనకున్న వాడితో మాట్లాడుతోందట. అతను కూడా ఆవిడతో మాట్లాడుతున్నాడట. ఆ టైంలోనే హత్య జరిగింది. అర్థమైందా? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటుండగా ఎవడో అవకాశం చూసుకుని ఈ అమ్మాయిని మర్డర్ చేశాడు. కానీ ఏం చెప్పినా మా డాక్టర్ ఒప్పుకోవట్లేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు అంటాడు. ఆవిడ హత్య ఎప్పుడో జరిగింది అంటాడు. మా డాక్టర్ గారికి అసలు తెక్క ఏ రేంజ్లో ఉందో చూసారుగా. సాక్షి వచ్చి మర్డర్ ఇలా జరిగిందని చెప్పినా వింటలేదు. ఇంతకన్నా గడ్డు పరిస్థితి ఏముంటుంది చెప్పండి? మీకు అసలు విషయం చెప్పనా? ఈ కథలో అతను అబద్ధం చెప్పట్లేదు, మా డాక్టర్ గారు అబద్ధం చెప్పట్లేదు. మా డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి హత్య జరిగి దాదాపుగా గంట గడిచింది. కానీ సాక్షి మాత్రం హత్య ఇప్పుడే జరిగింది అంటాడు. ఎందుకంటే అతను ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు ఈ సాక్షి ఇంటి బయటే ఉన్నాడు. పైగా ఇతను కూడా అసలు అబద్ధం చెప్పట్లేదు. మరి అబద్ధం ఎవరు చెప్పారో మీరే తెలుసుకోండి. 1 మినిట్. నువ్వే మాయ చేసావో గాని, నువ్వే మాయ చేసావో గాని. ఎవరక్కడ? మేడం, నేను ప్లంబర్ని. మీరు ఫోన్ చేశారు కదా? నువ్వా? ఎవరినొన్నారా? ఎవరినొన్నారా? ప్లీజ్ చెప్పండి, ఎవరినొన్నారా? హత్య. అరే ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మేడం, అరుపులు వినిపిస్తున్నాయి. ఆవిడ ఏదో ఆపదలో ఉన్నారు. ఏంటి అరుపులు వినిపిస్తున్నాయా? రీచా, రీచా, రీచా తలుపు తెరు. రీచా, 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 వాచ్మెన్ తలుపులు పగలగొట్టు త్వరగా. ఓ నో, వాచ్మెన్ లోపలంతా వెతుకు, వాడిక్కడే ఎక్కడో ఉండుంటాడు. అవును, ఇంత త్వరగా వాడు తప్పించుకోలేడు. మీరు చెప్పినట్టుగానే ఇక్కడే ఇక్కడ ఉండుంటాడు. అయ్యో, రీచా చనిపోయింది. మేడం, లోపల ఎవరూ లేరు. ఎవరూ లేరా? హంతకుడు ఎట్టిపోయినట్టు? పాపం చాలా మంచి అమ్మాయి, ఎందుకు ఇలా చేశారు? నువ్వు ఎన్ని గంటలకి ఈవిడ అరుపు విన్నావో చెప్పగలవా? సార్ సుమారుగా 8 గంటలకు విన్నాను సార్. నువ్వు ఇంటి బయటే ఉన్నావా? అవును సార్, నేను బయటే ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఎక్కడున్నావు? ఇక్కడ నుంచుని ఉన్నాను సార్. అప్పుడు నాకు లోపల నుంచి అరుపులు వినిపించాయి సార్. ఆ తర్వాత మీరందరూ వచ్చి డోర్ వెరగొట్టారు కదా? అవును. ఎవరైనా ఇక్కడి నుంచి పారిపోవడం చూసారా? లేదు సార్, మాకైతే ఎవరూ కనిపించలేదు. విచిత్రంగా ఉంది. డోర్ లాక్ చేసింది, మీరే డోర్ ఓపెన్ చేశారు. పారిపోవడం చూడలేదంటారేంటి? మీరు కూడా చూడలేదా? చూడలేదు సార్. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం సార్. విచిత్రంగా ఉంది. హంతకుడు ఎలా మాయమై ఉంటాడు? యా వివేక్. లేదు సార్, ఇటువైపు నుండి బయటకు వెళ్ళడానికి దారి లేదు సార్. ఇటు ఛాన్స్ లేదు. యా జోసెఫ్. అభిజిత్, 1 మినిట్. కమ్ హియర్. ఏంటి సంగతి? యా, ఈ డోర్ ఓపెన్ చేసే ఉంది. చూడు, హంతకుడు దీని ద్వారా ఒక ప్లాన్ ప్రకారమే పారిపోయి ఉంటాడు. అద్భుతం.
ఆరాంగా మర్డర్ చేసి ఇటు నుంచి పారిపోయాడు. సార్, ఆ ప్రణీత్ ఇతను రీచా గారి హస్బెండ్ మిస్టర్ అఖిలేష్. నా భార్య చాలా మంచిది సార్. అందరితో ఫ్రెండ్లీగా ఉండేది. ఎవరికైనా అసలు తనను చంపాల్సిన అవసరమే లేదు సార్. చూడండి, మీ బాధ మేము అర్థం చేసుకోగలం. మీరు ఎవరైనా అనుమానిస్తున్నారా? మీ భార్యని ఎవరు చంపారనుకుంటున్నారు? లేదు సార్, నాకెవ్వరి మీద అనుమానం లేదు సార్. ఒక వారం క్రితమే మేము ఢిల్లీ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం సార్. ఈ లోపే ఈ ఘోరం జరిగిపోయింది సార్. ఇంట్లో దొంగతనం జరిగింది సార్. ఆ దొంగలే వాళ్ళే నా భార్యను చంపారు సార్. దొంగతనం జరిగింది కదా, మీ ఇంట్లో ఏ ఏ వస్తువులు పోయాయి? ఏమో సార్, నేను పూర్తిగా చూడలేదు. నా ల్యాప్టాప్, నా DVD ప్లేయర్, బీరువా అది తెరిచే ఉన్నాయి. నేనైతే ఏమీ చూడలేదు సార్. దీన్ని బట్టి చూస్తే ఈ అమ్మాయి ఆ దొంగను ఎదిరించడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ దొంగ వివేక్, సార్, ఓ పంచి. టెల్ మీ సార్. మన సిటీలో ఈ డూప్లికేట్ సామాన్లు, పురాతన వస్తువులు కొని అమ్మే షాప్ ఎక్కడుందో కనుక్కో. ప్రణీత్, సార్, బాడీని ల్యాబ్కు పంపించు. ఓకే సార్. రాహుల్, ఆ హత్య జరిగినప్పుడు ప్లంబర్ ఇంటి బయటే నించొని ఉన్నాడు. ఎవరైనా చుట్టుపక్కల ఇంటి వాళ్ళు బయట నించొని ఉంటే పారిపోయేవన్నీ చూసుండేవాళ్ళు. అప్పుడు దొరికిపోయి ఉండేవాడు. ఎలా? అరే, ఎలాగంటావేంటి రాహుల్? ఒకవేళ తను కింద నించొనుంటే పైనుంచి వచ్చేవన్నీ ఈజీగా చూడగలుగుతాడు కదా. హంతకుడు ఎవడో కానీ చీరల సాయంతోనే ఇంట్లోకి వెళ్ళాడు. దాంతోనే పైకి వెళ్ళాడు, హత్య చేసి వెళ్ళిపోయాడు. అంత కూడా ఒక తెలివి తక్కువవాడండి. అరే, హంతకుడు తెలివి తక్కువవాడా? అది ఈ అమ్మాయి శవం చూడగానే మీకు తెలిసిపోయిందా? లేదు లేదు అభిజిత్, శవం మెడ మీద హంతకుడి వేలిముద్రలున్నాయి. వా డాక్టర్ గారు, వా. హంతకుడి వేలుముద్రలు చూడగానే మీరు కనుక్కున్నారన్నమాట హంతకుడు తెలివి తక్కువవాడు అని. వా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎదగాలి. హైట్లో కాదు, తెలివితేటల్లో. హంతకుడు చీరల సహాయంతో పారిపోవాల్సిన అవసరం ఏంటి? హ్యాపీగా మెయిన్ డోర్ తీసుకుని వెళ్ళొచ్చుగా. అలాగే అంటాడు రాహుల్, అలాగే అంటాడు. ఏజ్ పెరిగి కొన్ని విషయాలు మర్చిపోతున్నాడు. అరే రాహుల్, క్లియర్ గా ఉంది. ప్లంబర్ గుమ్మం దగ్గర ఉండగానే హత్య చేసిన వాడు ఎలా బయటికి వెళ్ళగలుగుతాడు ఇతను చూస్తుండగానే? మై డియర్ ఏసీపీ గారు, ఇప్పుడే తెలుస్తా ఎవరు యంగో ఎవరు ఓల్డో. ప్లంబరు రీచా వాళ్ళ ఇంటికి వచ్చింది రాత్రి 8 గంటలకి. ఓకే మిస్టర్ ఓల్డ్ మ్యాన్, ఈ అమ్మాయి హత్య జరిగింది మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో. వాట్? 2-3 గంటల మధ్యలోనా? అయ్యా, సార్, నేను ఒక విషయం అడగనా సార్? అడుగు, నువ్వు ఒక్కడే మిగిలే. సార్, ఈ హత్య జరిగింది మధ్యాహ్నం 2 లేక 3 గంటలు అయితే మరి రాత్రి 8 గంటలకి ఇంటి లోపల నుంచి వచ్చిన కేకలు ఎవరివి? నేనైతే కాదు, అది నాకెలా తెలుస్తుంది? మరి ఎవరికి తెలుసుంటుంది? అభిజిత్, చనిపోయిన 3-4 గంటల తరువాత బాడీ గట్టిగా అవుతుంది, రైట్? యా. అలా 5-6 గంటల వరకు బాడీ గట్టిగానే ఉంటుంది. ఆ తరువాత బాడీ మొత్తం చల్లబడిపోతుంది, ఎందుకంటే రైగర్ నోటీస్ కోల్పోతుంది కనుక. ఈ బాడీని మీరు రాత్రి 11 గంటలకు నా దగ్గరికి తెచ్చేసరికే ఈ బాడీలో రైగర్ నోటీస్ అనేది కోల్పోయింది. దాని కారణంగానే బాడీ మొత్తం లూజ్ అవడం మొదలైంది. శవం ఇక్కడికి 11 గంటలకు వచ్చింది. దీనికి 6 గంటల ముందు, అంటే 5 గంటలకు తిను అరవటం మొదలు పెట్టిందా? కరెక్ట్. దీనికి 2-3 గంటల ముందు, సుమారు 2 గంటల మధ్యలో హత్య చేయబడింది. అంటే ఆ ప్లంబర్ అక్కడికి రావడానికి ముందే ఈ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అవును. మీరు చెప్పేది చూస్తుంటే ప్లంబర్ అబద్ధం అన్నట్టుగా. ప్లంబర్ చెప్పేది అబద్ధం కాదు. వాడు అరుపులు విని అందరినీ పిలిచాడు. వాళ్లే మనకి హత్య గురించి ఇన్ఫార్మ్ చేశారు. అది కాదు సార్, మరి ఇంట్లోంచి వచ్చిన కేకలు ఎవరివి? హత్య చేసింది ఓ అమ్మాయి ఉండొచ్చుగా. హంతకుడు అప్పటికే పారిపోయాడు. అరే, మళ్ళీ అదే అంటావు? ఆ ప్లంబర్ అక్కడ నించోనున్నప్పుడు ఇంట్లో ఎవరో నడుస్తున్న చప్పుడు కూడా విన్నాడట. మరి ఆ చప్పుడు ఎవరిదంటావు? ఆ ఎంక్వైరీ చేయాల్సింది నేను కాదు. ఈ హత్య జరిగింది సరిగ్గా మధ్యాహ్నం 2-3 గంటలకి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సార్, ఏం తెలిసింది? సార్, ఈ సిటీలో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనే 3 షాపులు ఉన్నాయి సార్. అవునా? అక్కడ ఇంకా ఏమేం దొరికాయి? ప్రణీత్ సార్, ప్రత్యేకించి అది ఇది కాదు, పిల్లల పెన్సిల్ దగ్గర నుండి హెలికాప్టర్ పార్ట్స్ వరకు మనకు కావాల్సినవన్నీ అక్కడే దొరికేలా ఉన్నాయి సార్. అంటే అభిజిత్, ఈ అనుభవం ఇంట్లోంచి దొంగతనం చేయబడ్డ వస్తువులన్నీ ఆ మార్కెట్లో దొరుకుతాయేమో. వెళ్ళి వెతకండి.
రండి సార్, ఇదే ఆ షాపు. థ్యాంక్ యూ. రండి సార్, ఏం కావాలి మీకు? అది ల్యాప్టాప్ కావాలి. ల్యాప్టాప్ సార్, ఇది చూడండి సార్, సూపర్ ల్యాప్టాప్ సార్, నిన్నే వచ్చింది, ప్రైస్ కూడా చాలా తక్కువ సార్. ఫంటాస్టిక్ సార్. ఇంపోర్టెడా? అవును సార్, ఫోటో క్లారిటీ కూడా అద్భుతంగా ఉంటుంది సార్, మీరు చూస్తూ ఉండిపోతారు సార్. యా, ఇదే అఖిలేష్ ల్యాప్టాప్. దీన్ని ఎవరమ్మారు నీకు? సార్ మీరు సరుకు చూడండి సార్, మీకు డీటెయిల్స్ ఎందుకు? నువ్వు నిజం చెప్తావా, నేను చెప్పించాలా? ఒకసారి చూడు. సిఐడి సార్, క్షమించండి సార్, పొరపాటున మాట్లాడాను. దీన్ని నీకెవరమ్మారో చెప్పు. సార్ అది ల్యాప్టాప్ నిన్నే నాకు వచ్చింది సార్, దీన్ని నాకు మంగరాజ్ అనే వ్యక్తి అమ్మాడు సార్. మంగరాజా? పద, ఎక్కడుంటాడో చూపించు. సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇంకెంత దూరం? సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. జై సార్ నన్ను వదిలేండి సార్, సార్ క్షమించండి సార్, ప్లీజ్ సార్. సార్ వదిలేండి సార్. జై, నాటకాలు సార్ ప్లీజ్ సార్. దొంగ సార్ కొన్నావు నువ్వు, చెప్పించేయి. సార్ ముందు ఎక్కడున్నాడు చెప్పు. సార్ నన్ను ఇటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి దొంగ వస్తువులు అమ్మను సార్. సార్ నన్ను క్షమించండి సార్. సార్ సార్ ఆ చివరిల్లే సార్ అతనిది. పైన పద. సార్ సార్ నన్ను గొడవలోకి లాగచ్చు సార్, ప్లీజ్ సార్. రే మామ, ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? కొత్త పార్టీయా? ఏక్దమ్ బ్రాండ్ న్యూ పార్టీనే. దొంగ సామాన్లు కొనడానికి వచ్చాం. మీకేం కావాలి? ఇక్కడ అన్నీ దొరుకుతాయి, టీవీ, ఫ్రిడ్జ్, DVD ప్లేయర్ అన్నీ దొరుకుతాయి. ఇంతకేం కావాలి సార్ మీకు? అఖిలేష్ ఇంటి నుంచి నువ్వేమేం వస్తువులు దొంగిలించావో అవి కావాలి. అఖిలేష్ ఎవరతను? అఖిలేష్ ఎవరో తెలీదా నీకు? నిన్నో ఫ్లాట్ లో దొంగతనం చేసావు కదా. దొంగతనమా? నేను చేశానా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? రేయ్ వెళ్ళి తీసుకెళ్ళు. అసలు నా గురించి ఏం తెలుసు మీకు? ఖచ్చితంగా మేం తెలుసుకుంటాం. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. జై, నేను ఒక్కటి పీకితే 100 పీకినట్టే. చెప్పు. అది సార్, ఫ్లాట్లో దొంగతనం చేసింది నేనే. ఆ అమ్మాయి నువ్వు దొంగతనం చేస్తుండగా చూసేసరికి నువ్వు తన్ని చంపేశావు కదా. హత్య? నేను హత్య చేశానా? నేను ఎవరిని చంపలేదు సార్. ఆ ఫ్లాట్ లో ఒక అమ్మాయి శవం దొరికింది, అర్థమైందా? ఎందుకు చంపేతాన్ని? జై, నువ్వు నిజం చెప్తావా, మళ్ళీ నీకు ఒకటి తగిలించాలా? సార్ నేను చెప్పేదంతా నిజం సార్, నేను ఎవరిని మర్డర్ చేయలేదు సార్, తను అప్పటికే చనిపోయింది సార్. ఏంటి, అంతకు ముందే చనిపోయిందా? అవును సార్, నేను నా గర్ల్ ఫ్రెండ్ కలిసి దొంగతనానికి వెళ్ళాను సార్. చూడు, వెతకపోయే తీగ కాలికి తగలటం అంటే ఇదే. సామెతలు పక్కన పెట్టు, ఆల్రెడీ మన కొలీగ్స్ లోపల ఉన్నట్టున్నారు. లేదు సుందరి, ఇది దొంగల పని కాదు, క్రిమినల్ పని. నువ్వు రా. నేను దొంగతనం చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఎక్కడి నుంచో కూని రాగంతో ఒక అమ్మాయి గొంతు వినిపించింది. ఒక్కసారిగా నాకు భయం వేసింది. ఈ లోపే కాలింగ్ బెల్ మోగింది. ఎవరక్కడ? హఠాత్తుగా అమ్మాయి కేకలు వినిపించాయి. నాకేం చేయాలో తోచలేదు. కాసేపటి తర్వాత నేను ఆ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి హంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. డబ్బు మీద ఉన్న వ్యామోహంతో నేను మానవత్వం కూడా మర్చిపోయాను.
అందుకే ఆ రోజు అలా ప్రవర్తించుంటాను. రీచా 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 తలుపు తెరు. రీచా 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 తలుపు తెరు. రీచా రీచా. ఇంతలో ఒక రీచా రీచా అని పిలిచింది. నేను ఈమె చనిపోయినన్న విషయం పట్టించుకోకుండా నగలు తీసుకు పారిపోయాను. తను ముందే చనిపోయి ఉంది అంట. అవును సార్. అంటే హత్య జరగడానికి ముందు నువ్వు అక్కడే ఉన్నావు, అప్పుడే నువ్వు అరుపులు కేకలు విన్నానంటావు, అంతే కదా? అవును సార్. నువ్వు ఆ హంతకుడిని కూడా చూడలేదంటావు. హంతకుడు అప్పటికే పారిపోయాడు సార్. నేను చెప్పేది నిజమే సార్. చూడు, నీ దొంగ వేషాలు మా దగ్గర కట్టిపెట్టు. ఆ ఫ్లాట్కి దొంగతనం చేయడానికి వెళ్ళిన నువ్వు ఆ అమ్మాయి పాట పాడడం అరవటం విన్నాను అంటున్నావు, కానీ హంతకుడిని మాత్రం చూడలేదు అంటున్నావు. మాకేమైనా పిచ్చి అనుకున్నావా? ప్లీజ్ సార్, నా మాట నమ్మండి. నేను దొంగనే కానీ హంతకుడిని కాదు సార్, నన్ను నమ్మండి. సరే, ఇదంతా ఎన్నింటికి జరిగింది? సాయంత్రం 8 గంటలకి. సరిగ్గా ఆ ప్లంబర్ కూడా ఆ టైంకే కదా అక్కడికి వచ్చాడు. నువ్వు దొంగిలించిన వస్తువులేవి? సార్, దాదాపు నేను అన్నీ అమ్మేశాను సార్. కొన్ని ఉన్నాయి సార్. ఆ ఉన్న సామాన్లు తీసుకురా. ఒక నిమిషం సార్, ఇప్పుడు తీసుకొస్తా సార్. సార్, ఈ మంగరాజు సినిమాలు బాగా చూస్తాడేమో సార్, అందుకే మనకి కథలు బాగా చెప్తున్నాడు. ఇదిగోండి సార్, ఇందులోనే ఉన్నాయి సార్. మిగతా అన్నీ అమ్మేశాను సార్. ప్రణీత్, ఆ అమ్మాయి భర్తను పిలిపించు. ఈ వస్తువులన్నీ తనవో కాదో కనుక్కుందాం. జాగ్రత్తగా చూడండి. మీ ఇంట్లోంచి దొంగతనం చేయబడ్డ వస్తువులు ఇవేనేమో జాగ్రత్తగా చూడండి. ఇవి అవును సార్. ఈ నల్లపూసలదన్న ఈ వస్తువులన్నీ మావే. ఈ చెవుపోగులు ఇవన్నీ ఇంత తొందరగా దొరుకుతాయని నేను అసలు అనుకోలేదు. ఇదేంటి? ఏమైంది? ఇది డైమండ్ రింగ్, మాది కాదు. ఏంటి, మీది కదా? కాదు. ఏంటో అనేది? ఈ వస్తువులన్నీ నీవే అయినప్పుడు ఇది కూడా నీదే అయిండాలిగా? కాదు సార్, ఇలాంటి డైమండ్ రింగ్ మా దగ్గర లేనే లేదు, అసలు మాది కాదు. మరి ఆ దొంగ చెప్పింది ఏంటో తెలుసా? ఈ రింగును మీ ఇంటి నుంచే దొంగిలించానని. నాకు తెలియదు సార్, వాడు దొంగ. చూడండి, రోజు మొత్తం మీద వాడు ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ రింగ్ని కూడా ఎక్కడో దొంగతనం చేస్తుండొచ్చుగా, అలాగే ఇందులో కలిపేసి ఉంటాడు. ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఈ ఉంగరం రీచాదే అయ్యుండి మీకు తెలియపోవచ్చు కదా. ఏంటి మీరు మాట్లాడేది? రీచా ఏదన్నా కొంటే నాకు తెలియకుండా ఉంటుందా? తను పర్చేజ్ చేసిందా లేక ఎవరైనా? సార్, దీని మీద ఈ రింగ్ తయారు చేసిన జ్యువెలరీ షాప్ వాడి పేరు రాస్తుంది సార్. వర్ధాన్ జ్యువెలర్స్. వర్ధాన్ జ్యువెలర్స్. అభిజిత్, జోసఫ్, ఓ పని చేయండి. ఈ వర్ధాన్ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరాన్ని ఎవరి కోసం తయారు చేశారో వివరాలు తెలుసుకోండి. వావ్, వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ రింగ్ సార్. సార్, ఈసారి నా మ్యారేజ్ యానివర్సరీకి నేను నా భార్యకి ఈ రింగే గిఫ్ట్గా ఇస్తాను. మ్యారేజ్ యానివర్సరీ వరకు వెయిట్ చేయడం ఎందుకు సార్? మళ్ళీ మోడల్ దొరకదు. మీరు నా మాట విని గిఫ్ట్ ప్యాక్ చేయండి. చూడండి సార్, డాక్టర్ సారికాకి ఈ రింగ్ అంటే చాలా ఇష్టం సార్. అయితే అదే చూడండి, మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడి సార్? అవును. ఈ రింగ్ మీ షాప్ నుండే పర్చేజ్ చేశారా? అవును సార్. గుడ్. ఇక ఈ వజ్రపు ఉంగరాన్ని మీరు ఎవరికి అమ్మారో చెప్తారా? ఒక్క నిమిషం సార్. దొరికింది సార్. కౌశిక్ అనే వ్యక్తికి ఈ రింగ్ని అమ్మటం జరిగింది. మరో క్యారెక్టర్. గ్రేట్. కాస్త అతని అడ్రస్ ఇవ్వండి. ఆ ఉంగరాన్ని ఈతను కొన్నాడు, బాగానే ఉంది. మరి ఆ అమ్మాయి ఇంట్లో దొరకడం ఏంటి? ఒకవేళ ఈ అమ్మాయికి కౌశిక్ ఎఫైర్ ఏమైనా ఉందేమో? వేందా, వీడేం చెప్తాడా? సార్, ఎవరండి మీరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? లోపలికి రండి సార్. సార్, మీరు ఇక్కడికి ఎనీ ప్రాబ్లం? కాస్త మీరు చూసి మీదో కాదో చెప్పండి. ఈ రింగ్ మీకెక్కడ దొరికింది సార్? ముందు ఈ ఉంగరం నీదా కాదా చెప్తావా? ఈ రింగ్ నాదే సార్, కానీ మీకెలా దొరికిందని. రీచా తెలుసా నీకు? రీచా?
రీచా ఎవరు? చూడు, నిజం చెప్పు. ఇది హత్య కేసు. ఈ ఉంగరం కూడా హత్యకు సంబంధించింది. సార్ నిజంగా నాకు ఆ రీచా ఎవరో తెలియదు సార్. రీచా? ఎవరా అమ్మాయి? ఎవరు వీళ్ళంతా? అది శ్వేత. మన రింగు దొరికింది. అంటే దొంగ దొరికేశాడనమాట. ఈ రింగు దొంగిలించారా? అవును సార్. ఎప్పుడు, ఎక్కడ దొంగిలించారు? వారం రోజుల క్రితమే నా కారులో దొంగతనం జరిగింది. దీంతో పాటు నా ల్యాప్టాప్, మ్యూజిక్ సిస్టమ్ కూడా పోయాయి. మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను సార్. సరే, ఒక విషయం చెప్పండి. మీకు అఖిలేష్ అనే వ్యక్తి ఎవరైనా తెలుసా? అఖిలేష్? అఖిలేష్ లేదు సార్, ఆ పేరు నేను మొదటిసారిగా వింటున్నా. బహుశా మీకు తెలిసేమో, కొంచెం ఆలోచించుకొని చెప్పండి. లేదు సార్, ఖచ్చితంగా నాకు తెలియదు. ఓకే, చూడండి, ఈ కేసు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రింగ్ మీకు ఇవ్వటం కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఒకవేళ ఈ రింగ్ని మంగరాజు వీళ్ళ కారులోంచి దొంగిలించుంటాడు. ఆ కంగారులో ఆ దొంగిలించిన వస్తువులన్నీ రీచా వాళ్ళ వస్తువుల్లో కలిపేసి ఉంటాడు. ఓకే, ఆ దొంగని పిలిపించండి. ఓయ్, ఓసారి ఈ రింగును చూడు. దీన్ని నువ్వు ఆ అమ్మాయి ఇంట్లోనే దొంగిలించావా? అవును సార్, దీన్ని ఆ మేడం ఇంట్లోంచి దొంగిలించాను. లాస్ట్ వీక్ నీ దొంగతనాలు చిట్టేంత మంగరాజు? 3 సార్. కార్లలోంచి కూడా దొంగతనం చేస్తావా? ఏంటి, కార్లోంచా? కార్లోని ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, ఈ రింగు కూడా కార్లోంచి దొంగిలించిందే. లేదు సార్, నేను అసలు అంత చీప్ దొంగతనాలు చేయను. నా రేంజీ వేరు సార్. చేసేవి దొంగతనాలా? పోజేంటి? ఈ డైమండ్ రింగ్ కౌశిక్ కార్ నుంచి దొంగతనం చేయబడింది, ఆ ఫ్లాట్ నుంచి అయితే కాదు, అవునా? అతనెవరు సార్? ఆ చనిపోయిన ఆవిడే అతని కారులోంచి ఆ రింగ్ని దొంగతనం చేసిందేమనిపిస్తుంది సార్. సార్, నాదో డౌట్. ఆ కౌశిక్, మంగరాజు అబద్ధం చెప్తారనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారేమో. అది సరే గాని, ఇతను ఎవరో గుర్తుపట్టగలవా? ఇతనెవరు సార్? ఇతని పేరు కౌశిక్. ఈ వజ్రపు ఉంగరం ఇతంతే. తమరు ఇతని కారులోంచి ఆ ఉంగరాన్ని దొంగిలించారు. బాగా కామెడీగా ఉంది కదూ సార్? ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. ఆ రోజు ఇతను అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాడు. వాడు టెన్షన్గానే ఉన్నాడు. వాడు దొంగేమో. మలయాళం సినిమా హీరోలా నవ్వేవంటే పళ్ళు రాలిపోతాయి. చూడు, ఇతన్ని ఇది వరకు ఎక్కడైనా చూసావా? సార్, ఇతను ఎక్కడో చూసినట్టు గుర్తుకొస్తుంది సార్. గుర్తొచ్చిందా నీకు? ఎక్కడ చూసావు ఇతన్ని? సార్, గుర్తుకొచ్చింది. ఆ రోజు ఇతను ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నాడు. అంటే కౌశిక్ రీచా వెనకాల హచ్చుడాగన్నమాట. అవును సార్, కంగారు పడుతున్నాడు. ఇతను ఇరికించడం లేదుగా? నాకెందుకు సార్, నేను చూసినట్టు చెప్పాను అంతే సార్. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అభిజిత్, దీన్ని బట్టి లెక్కేస్తే కౌశిక్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఈ అఖిలేష్ రీచాల అతనికి బాగా తెలుసు. సార్, ఒకసారి కౌశిక్ని కలుద్దాం. అప్పుడు కానీ అసలు విషయాలేంటో తెలియదు మనకు. ఏంటి సార్ ఈ అన్యాయం? దొంగతనం జరిగింది నా కార్లో, నష్టం జరిగింది నాకు, పైగా రోజు నాపై ఇంట్రాగేషన్. మరేం పర్లేదు కానీ ఓసారి మీరు దీని గనక చదివితే అన్నీ గుర్తుకొస్తాయి. ఏంటి సార్ ఇది? నీ జాతక చక్రం. నా జాతకమా? ఇందులో రిచా అనే అమ్మాయి నీకు ముందు నుంచే తెలుసు అని రాసుంది. అది రీచా. కంగారులో కప్పలా నోరు తెరుస్తావేంటి? నువ్వు రీచా ఢిల్లీలో ఒకే కంపెనీలో పనిచేశారుగా, 3 సంవత్సరాలు ఒకే కంపెనీలో. ఆ రీచానా? తెలుసు సార్. ఇంతసేపు మేము మాట్లాడింది తన గురించే. యాక్చువల్లీ తనని నేనెప్పుడో మర్చిపోయాను సార్. నీకు రీచాకు మధ్య ఎంతకాలం నడుస్తుంది ఈ వ్యవహారం? సార్, గట్టిగా మాట్లాడకండి. లోపల నా భార్య ఉంది. నా భార్య. జోసెఫ్, ఇలాంటి పతివ్రత పురుషుణ్ణి నువ్వు ఇదివరకు ఎప్పుడైనా చూసావా? సార్, మీరా? దొంగ దొరికేశాడా? దొంగ దొరకలేదు కానీ మీ భర్త గారి భాగవతం తెలిసిపోయింది. ఏంటి సార్ చెప్తుంది? ఏంటి కౌశిక్? అబ్బే, ఏమీ లేదు. అచ్చా, నువ్వింత అమాయకుడివైతే రీచా హత్య చేయబడిన రోజు వాళ్ళ బిల్డింగ్ ముందు ఎందుకు తచ్చాడుతూ తిరుగుతున్నట్టు? ఏంటి సార్, నేను తచ్చాడుతూ తిరిగానా? పైగా రీచా వాళ్ళ అపార్ట్మెంట్ చుట్టూ.
లేదు సార్, ఈ విషయం మీకెవరు చెప్పారు? వివేక్, వెళ్ళి వాడిని తీసుకురా. సార్, ఎవరతను? తొందరపడకు సుందరవదన, తేలిపోతుంది. కౌశిక్, ఇది నిజమైతే గనక నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇతనిగా ఆ రోజు బిల్డింగ్ చుట్టూ రౌండ్లు కొట్టింది? అవును సార్, ఇతనే నేను ఆ రోజు చూసింది. ఖచ్చితంగా ఇతనే. ఏంటి? లేదు, వీడెవడో నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. వీడు చెప్పేదంతా పచ్చి అబద్ధం. సార్, అతను అబద్ధం చెప్తున్నాడు. నేను చెప్తుంది అబద్ధమా? సార్, ఆ రీచా వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా నాకు నిజంగా తెలియదు సార్. మరి తన మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఆఫీస్? నో 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 నో, నువ్వు ఆఫీస్లో లేవు. మేము ఎంక్వైరీ చేశాం. కరెక్ట్గా మధ్యాహ్నం 2 o'clock ఆ ప్రాంతంలో నువ్వు బయటికి వెళ్ళావు. అప్పుడే తన మర్డర్ జరిగింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆఫీస్లోనే ఉన్నాను. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పమంటారు? నేను రీచా గాఢంగా ప్రేమించుకున్నావు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని అఖిలేష్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పటికీ తనంటే నాకు పిచ్చి ప్రేమ. సిగ్గులేదురా నీకు? ఛీ! ఇంతకీ ఆ అమ్మాయిని ఎందుకు చంపావో చెప్పు. చెప్పు. లేదు సార్, నేను రీచాని ఎందుకు చంపుతాను సార్? తనంటే నాకు ప్రాణం. మరి తన ఫ్లాట్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? రీచా హత్యకు గురైన రోజు నేను 20 సార్లు ఫోన్ ట్రై చేశాను. తను ఒక్కసారి మాత్రం లిఫ్ట్ చేసింది, తర్వాత కట్ చేసింది. ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏంటి? కాల్ కట్ చేసిందా? నువ్వు తనకి ఎన్ని గంటలకు ఫోన్ చేశావు? సుమారు అది 4 గంటలకు సార్. 4 గంటలకా? అదేలా సాధ్యం? 4 గంటలకు ఫోన్ కట్ చేసిందా? అప్పటికే తను చనిపోయిందిగా. అంటే దీని అర్థం ఆ టైంలో ఇంట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళే ఫోన్ కట్ చేశారు. మంగరాజ్, నువ్వు రీచా ఇంటి నుంచి దొంగిలించిన ఫోన్ ఎక్కడుంది? సార్, ఆ ఫోన్ ఎప్పుడూ అమ్మేశాను. ఏంటి? ఫోన్ అమ్మేసావా? ఎవరికి? సార్, ఎలా గుర్తుంటుంది? దొంగ సొమ్ము కదా, దొంగతనంగానే అమ్మేశాను. వాడెవడో తెలుసా? తెలుసు సార్. అభిజిత్, ఒకవేళ ఆ ఫోన్ ఆన్లో ఉంటే మొబైల్ కంపెనీ నుంచి ఆ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. వెంటనే ఆ పని చేద్దాం. ఓ, సిఐడి వల్ల ఏదో మర్డర్ కేసు విషయంలో వచ్చుంటారు. మీరు చాలా జీనియస్. ఒక హత్య జరిగింది. చెప్పండి, ఎవరి సిమ్ కార్డ్ డీటెయిల్స్ కావాలి? యాక్చువల్గా మా దగ్గర మొబైల్ నెంబర్ మాత్రమే ఉంది. ఆ మొబైల్ నెంబర్ సాయంతో మీరు మొబైల్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయాలి. ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటే వెతకడం చాలా ఈజీ. అది మరో విషయం ఏంటంటే, ఎవడైతే ఇప్పుడు ఆ ఫోన్ వాడుతున్నాడో అతను పాత సిమ్ కార్డ్ తీసేసి కొత్త కార్డ్ యూజ్ చేస్తున్నాడు. అదేం పెద్ద విషయం కాదు సార్. ఒకవేళ అదే మనిషి అదే మొబైల్ని యూజ్ చేస్తూ ఉండుంటే ఆ మనిషిని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. అవునా? ఎలా? ముందర మీరు నాకు ఆ నెంబర్ ఇవ్వండి. ఈ నెంబర్ ఫిట్ చేయమ్మా. 170-987-6925. అంటే ఆ సిమ్ కార్డ్ ఇప్పుడు పనిచేయట్లేదు, దాన్ని పడేసి ఉంటారు. సార్, సిమ్ కార్డు పనిచేయకపోయినా వీళ్ళు ఆఖరిసారి ఎవరికి ఫోన్ చేశారో కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళకి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలుస్తుంది. చూడండమ్మా. తెలిసింది సార్. ఈ నెంబరు మిస్సెస్ రిచాది. ఈ మొబైల్కి చివరి కాల్ మధ్యాహ్నం 1 గంటకు వచ్చింది. ఈ నెంబరు 265-623-7981. కానీ ఇప్పుడు ఆ మొబైల్ ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది? చూస్తూ ఉండండి సార్. ఇప్పుడు మేము రిచా గారి IMEI నంబరు తెలుసుకుంటాం. IMEI నెంబరా? అవునండి, IMEI నంబర్, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. ఇది ఏ మొబైల్కైనా మేమిచ్చే ఒక సీక్రెట్ కోడ్. ఒకవేళ పాత సిమ్ కార్డ్ తీసేసి కొత్త సిమ్ కార్డ్ వేసినా కూడా మేమిచ్చే నంబర్ మాత్రం మారదు. అచ్చా, అంటే ఈ నెంబర్తోనే ఆ మొబైల్ ఇప్పుడు ఎక్కడుందో కనుక్కోవచ్చు అంటారా? ఎస్ సార్. ఇదిగోండి రిచా గారి IMEI నంబర్. ఇది అన్ని మొబైల్ కంపెనీస్ నెట్వర్క్కి ఇచ్చేయండి. వాళ్ళు దాన్ని గ్రే లిస్ట్లో వేస్తారు. గ్రే లిస్ట్ అంటే? ఎప్పుడైతే రిచా గారి నెంబర్ గ్రే లిస్ట్లోకి వెళ్తుందో అప్పుడు ఆ మొబైల్ ఆన్ చేయగానే ఒకవేళ ఫోన్ ఆన్ చేసినా కొత్త సిమ్ కార్డు వేసినా మనకి వెంటనే ఎక్కడుందో తెలిసిపోతుంది. ఏ కంపెనీ సిమ్ కార్డు వేసినా తెలిసిపోతుందా? అది ఏ కంపెనీదైనా సరే సార్, వెంటనే తెలిసిపోతుంది. ఓకే వివేక్, ప్రణీత్, ఇక దాని సంగతి చూడండి. మొబైల్ నెట్వర్క్ కంపెనీలన్నింటికి ఇన్ఫార్మ్ చేయండి.
వివేక్ ఏమైనా తెలిసిందా? లేదు సార్, మేము ఇప్పటికే ఆ IMEI నెంబర్ నుండి మొబైల్ లొకేట్ చేస్తున్నాం సార్. రీచా గారి ఫోన్ ఆన్ అవగానే ఆ హంతకుడు ఎవరో తెలిసిపోతుంది. గుడ్. ఐ థింక్ ఇది మొబైల్ కంపెనీ వాళ్ళ ఫోన్ అనుకుంటా. ఇన్స్పెక్టర్ జోసెఫ్ హియర్. ఏంటి? శ్యామ్ కుమార్ ఎక్కడ? కన్ఫర్మేనా? సరే, థ్యాంక్స్. బస్ వెతకబోయే తీగ కాలికి తగిలింది. ఆ మొబైల్ ఇప్పుడు పూణేలో ఉంది. ఎవరో శ్యామ్ కుమార్ అనేవాడు అందులో సిమ్మేశాట. అదిరింది. ఇంకెందుకు ఆలస్యం? పదండి ఆ మహానుభావుని పట్టుకుందాం. యా సిస్టంలో పొజిషన్ తెలుస్తోంది. రీచ్ అవుతున్నాం. యా మాకు చాలా దగ్గరలో ఉంది. ఓకే, లొకేషన్ 30 డిగ్రీ నార్త్ అని చూపిస్తోంది. 30 డిగ్రీ నార్త్ అంటే ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలా? మీకు మా పొజిషన్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ అవుతుందా? అదే నా ఫోన్ పొజిషన్ తెలుస్తుందా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. జోసఫ్ ఇలాగే నేరుగా వెళ్ళాలట. అతను ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఏంటి రీచ్ అవుతున్నావా? గ్రేట్. 50 40 ఒక్క నిమిషం, తన్ని రీచ్ అయినట్టున్నావు. తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. నీ పేరు శ్యామ్ కుమారే కదా? అవును, నేనే. చెప్పండి. ఇన్ని మొబైల్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి రావడం ఏంటి? నేను మొబైల్ డీలర్ని. మొబైల్ అమ్మటం నా వ్యాపారం. కానీ వీటిని చూస్తుంటే కొత్తవి అనిపించట్లేదే. ఇవన్నీ కొత్తవే, కాస్త దుమ్ము పడింది అంతే. చూడు, ఇలా దొంగ సామాన్లు కొంటాం నేరం, తెలుసుగా? దొంగ వస్తువులా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ మొబైల్స్ అన్ని దొంగిలించినవే కదా? మీరంతా పెద్ద జిడ్డు కేసులో ఉన్నారే. చెప్పానుగా కొత్తవని. కూర్చో కూర్చో. ప్రణీత్, ఇందులో ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ ఏదో చూడు. సార్, ఆ ఫోన్ నుండి ఇది దొరికింది సార్. ఇదో మెమరీ కార్డ్. అచ్చా. ఈ ఫోన్ వాడినప్పటి నుండి డైలాగ్స్, కాల్స్, మెసేజెస్ అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి సార్. ఏదో ఒకసారి ప్లే చేయి. ఇప్పుడే ప్లే చేస్తాను సార్. వచ్చింది సార్. ఇది ప్లే చేయి. ఓకే సార్. ఎవరక్కడ? నువ్వా? ఆ అమ్మాయి ఎవరినో చూసి నువ్వా అని అంటోంది. అంటే దీని అర్థం ఆ హంతకుడు ఆ అమ్మాయికి బాగా పరిచయస్తాడు. అయితే అభిజిత్ హంతకుడు రీచాను హత్య చేస్తున్నప్పుడే దీని ఫోన్లో రికార్డ్ చేశాడనమాట. అదే టైంలో ఫ్లంబర్ వచ్చేసరికి తను రికార్డ్ చేసిన ఆ అమ్మాయి వాయిస్ ని హంతకుడు ప్లే చేసినట్టున్నాడు. ఆ మొబైల్లో ప్లే అయింది ఈ రింగ్ టోనే అంటారా? అవును ప్రేడిత్, ఇప్పుడు దేన్నైనా కాలర్ టోన్ చేసుకునే అవకాశం ఉందిగా. పాపం ఆ ప్లంబర్ ఏమో లోపల హత్య జరుగుతుంది అనుకున్నాడు. వివేక్, ఇది ఇంకోసారి ప్లే చేయి. స్లోగా స్లోగా. ఎస్ సార్. ఎవరక్కడ? నువ్వా? ఒక నిమిషం పాజు. ఏదో బీప్ సౌండ్ లా ఉంది కదా, మళ్ళీ రివైండ్ చేయి. సార్. ఎవరక్కడ? నువ్వా? ఇదేదో మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లేదా వాచ్ సౌండ్ అయి ఉంటుంది. ఆ వాచ్ సౌండ్ అవును సార్, అది ఖచ్చితంగా వాచ్ సౌండే. ఆ వాచ్ సౌండ్ నేను ఇంతకు ముందు విన్నాను సార్. సార్, అది అఖిలేష్ వాచ్ సౌండ్ సార్. వివేక్, వాడు చాలా తెలివిగా ప్రవర్తించాడు వివేక్. అందుకే ప్లంబర్కి ఫోన్ చేసి వాడిని ఇంటికి పిలిపించాడు. ప్లంబర్ కాలింగ్ బెల్ నొక్కగానే అఖిలేష్ రీచా మొబైల్కి ఫోన్ చేసి కాలర్ ట్యూన్తో తప్పుదో పట్టించాడు. సార్, అఖిలేష్ ప్లంబర్ అక్కడ పని చేయటానికి వచ్చినప్పుడు దగ్గరలోనే ఉండుంటాడు సార్. యా ప్రణీత్, ఆ ప్లంబరే మన వాడికి సాక్షి అయ్యాడు. మనవాడు ఇంట్లో లేనప్పుడు తన భార్యని ఎవరో చంపేశారని చెప్పే ఒకే ఒక సాక్షి. పద, అఖిలేష్ సెల్ ఫోన్లో కొత్త రింగ్ టోన్ సెట్ చేద్దాం. నా భార్యని హత్య చేసిన హంతకుడు దొరికాడా? పట్టుకోలేదు కానీ వాడెవరో తెలిసింది. సరే, ఈ సంతోషమైన విషయాన్ని మీకు చెబుదామని వచ్చా. సార్, మీరు చాలా మంచి మాట చెప్పారు సార్. ఎవరు సార్ అతను? ఉన్నాడో పిచ్చోడు. పిచ్చోడా? పిచ్చోడే. నేను అనుకోవడం ఏంటంటే ఎవరో ప్లాన్ ప్రకారం చంపుంటారని. అయినా పిచ్చోడు ఎలా చంపుంటాడు? ఎవరక్కడ?
ఇది ఎవరి వాయిస్ గుర్తుపట్టావా? ఇది 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 నా భార్య రిచా గొంతుది. ఇజ్ ఇట్? ఆ అమ్మాయి అరుపు నీ మొబైల్ ఏంటి? తన్ని హత్య చేస్తున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా ఏంటి? సార్ నాకు భార్య పిల్లలు ఉన్నారు, నన్ను ఇరికించకండి. మరి ఏంటి అరుపు? నా మొబైల్ లోపల ఉండిపోయింది, ఇప్పుడే తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. డోర్ తెరో అఖిలేష్, డోర్ తెరో. సార్ లోపల గడి పెట్టాడు సార్. సార్ తలుపు పగలకూడదామా? లేదు, ఈ లోపాడు మిస్ అయిపోతాడు. పద. నిజమే, నేనే నా భార్యను చంపేశాను. పెళ్ళై సరిగ్గా 2 నెలలు కూడా కాలేదు, తనని ఎందుకు హత్య చేశావు? తనపై ప్రేమ లేని వాడికి పెళ్ళెందుకు చేసుకున్నట్టు? నా భార్య అంటే నాకు ప్రేమ లేక కాదు సార్, తనంటే నాకు చాలా ఇష్టం. నేనెప్పుడు ఆమెకి దగ్గరగా ఉండాలని చూస్తే తను మాత్రం దూరంగా ఉండాలని చూసేది. అంటీ అంటున్నట్టు దూరంగా ఉండేది. కేవలం నా డబ్బు చూసి మాత్రమే తను నన్ను పెళ్లి చేసుకుంది. ఏంటి నువ్వు అనేది? రిచా నా ద్వారా వచ్చే డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంది. 6 నెలల తర్వాత నాకు విడాకులు ఇచ్చే ప్లాన్ కూడా చేసుకుంది. నాతో గొడవపడి కౌశిక్తో వెళ్ళిపోదామని ప్లాన్. ఆ తర్వాత ఆ డబ్బుతో కౌశిక్తో కలిసి లైఫ్నంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంది. ఆ విషయం మరి నీకెలా తెలిసింది? నేను ఆమెని ఒకసారి కౌశిక్తో ఫోన్లో మాట్లాడడం చూశాను ఇంట్లో. ఆ రోజు మధ్యాహ్నం నేను తలుపు చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్ళాను. ఎవరక్కడ? నువ్వా? రిచాని చంపేసిన తరువాత నా మొబైల్లో రికార్డ్ చేసిందంతా రిచా మొబైల్కి SMS చేసి తన మొబైల్కి రింగ్ టోన్గా మార్చేశాను. ఆ తర్వాత అక్కడ వస్తువులన్నీ చిందరవందరగా పడేశాను. అలా దొంగలే ఇదంతా చేశారని నమ్మించడానికి ప్లాన్ చేశాను. ఆ ప్లంబర్ వచ్చినప్పుడు నేను అక్కడే దాక్కొని ఉన్నాను. వెంటనే రిచా మొబైల్కి ఫోన్ చేశాను. ఆ మొబైల్ నుంచి వచ్చిన రింగ్ టోన్ విని ప్లంబర్ కంగారు పడి చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళని పిలిచాడు. ఎవరక్కడ? నువ్వా? అంటే ఇంట్లో ఉన్న మీ ఆవిడ్ని ఎవరో దొంగలొచ్చి హత్య చేశారంటే జనం నమ్ముతారనుకున్నాం. కానీ పాపం మనోడు బ్యాడ్ లక్ ఏంటంటే అదే రోజు అనుకోకుండా మనోడు ఇంట్లోకి ఓ దొంగ దూరాడు. ఏమనుకున్నావు? హత్య చేసి మా నుంచి తప్పించుకోవాలనుకున్నావా? నువ్వు ఎంత గొప్పగా ప్లాన్ చేసినా చివరికి ఇరుక్కున్నావు కదా. ఇక నీకు ఉరి శిక్ష తప్పదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.